అరే ఏం చేస్తున్నారా వీళ్ళు? ఒక్కొక్కరు ముందుకు వెళ్ళిపోతుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. iOS 18 తర్వాత iOS 26, ఎందుకంటే ఇది 2026 కోసం కాబట్టి. ఇక నుండి ఇంతే. iOS 19, 20, 21, 25 ఏం లేవు. లిక్విడ్ గ్లాస్ డిజైన్, లాక్ స్క్రీన్, విడ్జెట్స్, యాప్ ఐకాన్స్ అన్ని ఇదే డిజైన్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ మాత్రం మారదు, అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి అనమాట. మొత్తం ఆస్థెటిక్. వాల్ పేపర్ లో టైం ఉంటది కదా, ఆ టైం సైజ్ వాల్ పేపర్ కి తగ్గట్టు సెట్ చేసుకుంటారు. 2D ఫోటోని 3D వాల్ పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. కెమెరా యాప్ లో ఇంకా చెత్త అంతా కనబడదు, ఏమున్నా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. నీట్ గా సబ్జెక్ట్ ని డిస్టర్బ్ చేయకుండా ఫీచర్స్ అన్ని ఒక మూలకు ఉంటాయి. ఫోటోస్ యాప్ లో కూల్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఏ ఫోటో అయినా 3D లో చూడొచ్చు. మన కాల్ హోల్ లో పెట్టినప్పుడు 98 నననా అని వినబడకుండా మీ ఫోన్ పక్కన పెట్టేసి మీ పని మీరు చూసుకోవచ్చు. వాళ్ళు హోల్లో నుండి తీసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడవచ్చు. మెసేజెస్, ఫేస్ టైమ్, కాల్స్ లో లైవ్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది, సేమ్ సామ్సంగ్ లానే. గేమ్స్ యాప్ లో ఉన్న గేమ్స్ లో సింగిల్ ప్లేయర్ ఉన్న గేమ్స్ కూడా ఫ్రెండ్స్ తో కంపీట్ చేస్తూ ఆడుకోవచ్చు. ఆస్క్ చాట్ జీపీటీతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మ్యాక్ బుక్ స్పాట్లైట్ లో షార్ట్ కట్స్, యాక్షన్స్ వందల కొద్ది సెట్ చేసుకోవచ్చు. ఐఫోన్ యాప్స్ వాడొచ్చు, ఇందులోనే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. మ్యాక్ బుక్ లో ఐకాన్స్, ఫోల్డర్స్, కలర్స్ కూడా మార్చుకోవచ్చు. యాపిల్ వాచ్ లో వర్కౌట్ బర్త్డే అని ఉంటుంది. మీ అచీవ్మెంట్స్ ఏంటి, ఎంత వర్కౌట్ చేయాలి, ఇంకేం వర్కౌట్ చేయాలి అని లైట్ గా ఐరన్ మ్యాన్ లో జార్విస్ లా పనిచేస్తుంది. మిగతావన్నీ సామ్సంగ్, గూగుల్ నుండి కాపీ కొట్టినట్టుగానే ఉన్నాయి.